మీరు రోజు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మీ మెదడులో ఒక నిరంతర యుద్ధం జరుగుతూనే ఉందని ఎప్పుడైనా గమనించారా? పాత జ్ఞాపకాలు, రేపటి గురించి భయాలు, ఎవరో అన్న మాటలు, ఇలా వందల కొద్ది ఆలోచనలు మిమ్మల్ని ఒక అదృశ్యమైన గోడల మధ్య బంధించేస్తున్నాయి. మీ గతం మిమ్మల్ని ఒక సంఖ్యలలాగా చుట్టేస్తోంది. నిన్నటి చేదు జ్ఞాపకాలతో ఈ రోజును ఎందుకు చంపేస్తున్నారు? అసలు మీరు నిజంగా జీవిస్తున్నారా లేక మీ ఆలోచనలు నిర్మించిన జైలులో బందీగా ఉన్నారా? ఈ రోజే ఆ జైలు తలుపు తెరిచే సమయం వచ్చింది. మనందరి జీవితాల్లో ఒక సాధారణ శత్రువు ఉంది. అది బయట ఎక్కడో లేదు, మన తల లోపలే ఉంది. అదే ఓవర్ థింకింగ్. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు దీన్ని ఇంకా లోతుగా విశ్లేషించారు. మనకు వచ్చే ఆలోచనలే మనల్ని ఒక చట్రంలో బంధిస్తాయి. మీరు గమనిస్తే మీ ఆలోచనలన్నీ దాదాపు మీ గతం గురించో లేదా భవిష్యత్తు గురించో ఉంటాయి. గతంలో మీకు జరిగిన అవమానం, మీరు కోల్పోయిన అవకాశం లేదా ఎవరో మిమ్మల్ని తక్కువ చేసిన మాట్లాడిన సందర్భం, అవే మళ్ళీ మళ్ళీ మీ మెదడులో తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల సమస్య ఏంటంటే మీరు ఎదురుగా ఉన్న మనిషిని లేదా పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోతున్నారు. మీరు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని చూడటం లేదు, ఆ వ్యక్తి గురించి మీకున్న పాత అభిప్రాయాన్ని చూస్తున్నారు. మరో పెద్ద సమస్య పోలిక. మీరు మిమ్మల్ని వేరొకరితో పోల్చుకున్న క్షణమే మీలో ఒక రకమైన అసంతృప్తి మొదలవుతుంది. వారు నాకంటే ముందున్నారు, నేను వెనకబడిపోయాను అనే ఈ ఆలోచనే మిమ్మల్ని నిరంతరం ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ పోలికల వల్ల, భయాల వల్ల మీరు మీ చుట్టూ ఒక మానసిక జైలు నిర్మించుకుంటున్నారు. ఈ జైల్లో మీరు పాత జ్ఞాపకాలు నెమరు వేస్తూ కొత్త జీవితాన్ని చూడలేక కుమిలిపోతున్నారు. మనం ఎందుకు ఇలా ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుపోతున్నాము? ఎందుకంటే మన మనసు ఎప్పుడు ఒక తీర్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మనకి ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని మనం ఇది మంచిది, ఇది చెడ్డది అని విభజిస్తాం. ఇలా విభజించినప్పుడే సంఘర్షణ మొదలవుతుంది. మనం పాత ఆలోచనలతో బ్రతకడానికి కారణం మనకు తెలిసిన దానితోనే మనకి భద్రత అనిపించటం. గతం ఎంత చేతుగా ఉన్నా అది మనకి తెలిసిన విషయం, కానీ వర్తమానం లేదా భవిష్యత్ అనేది తెలియని విషయం. ఆ తెలియని దానిని చూసి మన మనసు భయపడుతుంది. అందుకే పాత గాయాలనే పట్టుకొని వేలాడుతూ ఉంటాం. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆలోచించేవాడు మరియు ఆలోచన వేరు కాదు. మనం ఏమనుకుంటామంటే మనలో ఎవరో ఒకరు ఉండి ఈ ఆలోచనలు గమనిస్తున్నారని, ఆ ఆలోచనలు మార్చగలరని భావిస్తాం. కానీ నిజానికి మీరే ఆ ఆలోచన. మీ ఆలోచనల సమూహమే మీరు. ఎప్పుడైతే మీరు ఈ సత్యాన్ని గ్రహించారో అప్పటి వరకు మీరు మీ ఆలోచనలతో పోరాడుతూనే ఉంటారు. ఈ పోరాటం వల్ల మీ శక్తి మొత్తం హరించుకుపోతుంది. పాత ఆలోచనల అద్దాల గుండా ప్రపంచాన్ని చూస్తున్నంత కాలం మీకు సత్యం కనిపించదు. అందుకే మీరు ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తూ ఒకే బాధ మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉంటారు. ఈ ఆలోచనల జైలు నుండి విడుదల కావడానికి కృష్ణమూర్తి గారు ఒక విప్లవాత్మకమైన మార్గాన్ని సూచించారు. అదే ఎంపిక లేని అవగాహన. దీని అర్థం ఏంటంటే మీరు మనసులో వచ్చే ప్రతి ఆలోచనని, భావోద్వేగాన్ని ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా కేవలం గమనించటం. మీ కోపం వచ్చిందనుకోండి, సాధారణంగా మనం ఏం చేస్తాం? నేను కోపపడకూడదు అని మనల్ని మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాం, లేదా అవతల వ్యక్తి మీద అరిచేస్తాం. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ కోపాన్ని ఒక మూడవ వ్యక్తిలా గమనించండి. ఆ కోపం మీ శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుంది? మీ గుండె వేగం పెరుగుతుందా? మీ మెదడులో ఎలాంటి మాటలు తిరుగుతున్నాయి? ఆ కోపానికి కోపం అని పేరు పెట్టకండి, దాన్ని విశ్లేషించకండి, ఇది తప్పు అని నిందించకండి, కేవలం దాన్ని చూడండి. ఎప్పుడైతే మీరు ఒక భావోద్వేగాన్ని తీర్పు లేకుండా గమనిస్తారో ఆ భావోద్వేగం నెమ్మదిగా తన శక్తిని కోల్పోతుంది. ఎందుకంటే దానికి మీ నుండి ఎటువంటి ప్రతిచర్య అందడం లేదు. మీరు ఆలోచనలతో పోరాటం ఆపేసినప్పుడు మీ ఆలోచనల అలజడి తగ్గి మనసు నిశ్చలంగా మారుతుంది. ఆ నిశ్చలతత్వంలోని మీకు క్లారిటీ వస్తుంది. మీరు మీ గతాన్ని మార్చలేరు, కానీ ఆ గతంతో మీకున్న సంబంధాన్ని ఇప్పుడే తెంచుకోవచ్చు. ఈ మార్పు అనేది ఇప్పుడే మొదలవ్వాలి, ఈ క్షణమే మొదలవ్వాలి. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరేదో యుద్ధం చేయనక్కర్లేదు, కేవలం మేల్కొంటే చాలు. ప్రతిరోజు మీరు చేసే పనుల్లో ఈ అవగాహనని తీసుకురండి. మీరు తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ మనసు ఎక్కడుందో గమనించండి. అది పాత జ్ఞాపకాల్లో ఉందా లేదా ఎదురుగా ఉన్న వ్యక్తి మాటలను శ్రద్ధగా వింటుందా? మీరు మీ ఆలోచనలు గమనించడం మొదలు పెడితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీరు మీ ఆలోచన
ఆలోచనల కంటే చాలా పెద్దవారు. మీ గతం ఒక పుస్తకం లాంటిది. దాన్ని చదివి పక్కన పెట్టేలా తప్ప దాన్నే పట్టుకొని కూర్చుంటే కొత్త అధ్యాయం మొదలవ్వదు. మీరు ఈ క్షణంలో జీవించడం నేర్చుకున్నప్పుడు మీలో అపారమైన శక్తి పుడుతుంది. పోలికలు లేని, భయాలు లేని ఒక కొత్త మనస్తత్వం మీకు సొంతమవుతుంది. మీ జీవితం ఒక నిరంతరం ప్రవాహంలా మారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.